ప్రపంచవ్యాప్తంగా వ్యాపార వాణిజ్య రంగాల్లో పరిణామాలపై బిజినెస్ వార్తల సమాచారాన్ని ఇప్పుడు చూద్దాం. అంతర్జాతీయ దేశీయ ఆర్థిక స్థితిగతులను భవిష్యత్తు అంచనాలను ఆర్బీఐ బోర్డు శుక్రవారం సమీక్షించింది. కొత్త గవర్నర్ సంజయ్ మల్హోత్రా అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. కొన్ని విభాగాల పనితీరు, దేశంలో బ్యాంకింగ్ ధోరణి, పురోగతి, 2023-24 ముసాయిదా నివేదికపై చర్చ జరిగిందని ఆర్బీఐ తెలిపింది. ఇదే సమయంలో శక్తికాంత దాస్ తన హయాంలో అందించిన విలువైన సేవలను బోర్డు ప్రశంసించింది. గడువు తీరిన తిరస్కరించిన ఆహార ఉత్పత్తుల వివరాలను ప్రతి 3 నెలలకు ఒకసారి ఇవ్వాల్సిందిగా భారత ఆహార భద్రత ప్రమాణాల ప్రాధికార సంస్థ ఉత్పత్తిదారులు, దిగుమతిదారులను ఆదేశించింది. అలాంటి ఉత్పత్తులను తిరిగి విక్రయించకుండా నిరోధించేందుకు ఈ చర్యలు ఉపయోగపడనున్నాయి. సంబంధిత ఉత్పత్తుల వివరాలను ఆన్లైన్ వ్యవస్థ ఫోస్కోస్లో నమోదు చేయాలని స్పష్టం చేసింది. భారతీయ రైల్వే ప్రయాణికుల భద్రతా అప్లికేషన్ల నిమిత్తం రైల్వేలకు స్పెక్ట్రమ్ కేటాయించాలని టెలికాం నియంత్రణాధికారి సంస్థ ట్రాయ్ సిఫారసు చేసింది. ప్రీమియం 700 మెగాహెర్ట్జ్ బాండ్ ఫ్రీక్వెన్సీలో మిగిలి ఉన్న 5 మెగాహెర్ట్జ్ స్పెక్ట్రమ్లను రైల్వేలకు ఇవ్వాలని సూచించింది. ఈ బాండ్ ఫ్రీక్వెన్సీలో వాణిజ్య అవసరాలకు వినియోగించే 1 మెగాహెర్ట్జ్ స్పెక్ట్రమ్ ధర 3,927 కోట్లుగా ఉంది. రైల్వేల సొంత అవసరాలకు మాత్రమే వినియోగిస్తున్నందున దీనికి నామమాత్రపు రుసుము మాత్రమే వసూలు చేయాలని ప్రతిపాదించారు. హైదరాబాద్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 70,390 రూపాయలుగా ఉంది. ఇక 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 76,790 రూపాయలుగా ఉంది. ఇక దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 70,540 రూపాయలుగా ఉండగా 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర 76,940 రూపాయలుగా ఉంది. ఇక హైదరాబాద్లో కిలో వెండి ధర 97,900 రూపాయలుగా ఉంది. డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ 84 రూపాయల 94 పైసలు, యూరోతో పోలిస్తే రూపాయి మారకం విలువ 88.59, పౌండ్తో పోలిస్తే రూపాయి మారకం విలువ 106.77గా ఉంది. శుక్రవారం సెన్సెక్స్ 1,176.46 పాయింట్ల నష్టంతో 78,041.59 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 364.20 పాయింట్లు కోల్పోయి 23,587.50 వద్ద ముగిసింది. బీఎస్ఈలోని నమోదిత కంపెనీల మార్కెట్ విలువ శుక్రవారం ఒక్కరోజే 8.75 లక్షల కోట్ల రూపాయలు ఆవిరయ్యింది. వారం మొత్తం మీద 18.43 లక్షల కోట్ల నష్టం వాటిల్లింది. ప్రపంచ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు దేశీయ మార్కెట్లపై ప్రభావం చూపాయి.